వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి 99% హామీలను నేను పూర్తి చేశాను, 99% కంటే పైనే పూర్తి చేశానని నిన్న నిస్సిగ్గుగా నిర్లజ్జగా చాలా గొప్పగా చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా 99% పూర్తి చేసి ఉంటే వెళ్ళాలనుకుంటే మనం కూడా చప్పట్లు కొడదాం. కానీ పూర్తి చేశాడా అంటే పాసు మార్కులు కూడా రాలా. అంటే జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా 100 మార్కులు అనుకుంటే 35 మార్కులు పాసు మార్కులు రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ పాసు మార్కులు కూడా రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కేవలం 9 కాదు. చాలామంది నవరత్నాలు 9 అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మొత్తంగా ఇచ్చిన హామీలు 600 హామీలు. మీరు 2019 మేనిఫెస్టో తీసి చూడండి, అందులో సబ్ హామీలు ఉంటాయి అన్నీ కూడా. అంటే మొత్తంగా ఇచ్చిన హామీలన్నీ 900 హామీలు ఇస్తే అందులో జగన్మోహన్ రెడ్డి ఎన్ని పూర్తి చేశాడో మనం ఒకసారి చూద్దాం. దానికి మార్కులు కేటాయిస్తే ఎన్ని మార్కులు కేటాయించవచ్చు, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా అనేది మనం మచ్చుకి కొన్ని అయితే ఉదాహరణగా చూద్దాం. ఇది నిన్నటి ఫోటో, 2019 మేనిఫెస్టో, ఇది 2024 మేనిఫెస్టో ఇది అని పెట్టాడు కదా. మీకు 2019 మేనిఫెస్టో ఒకసారి చూపిస్తాను, ఉదాహరణకు ఒకసారి చూడండి. అంటే చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు 9 అని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 9 కాదు. ఒకసారి చూడండి ఒక్కొక్క దాంట్లో ఎన్ని సభ హామీలు ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. ఇదిగో బీసీలకు అన్నాడు 1 2 3 4 5 6 7 8 ఇందులో సభలు ఉన్నాయి. అలాగే కుల వృత్తులు ఒకటే, మిగతాది ఓకే. మత్స్యకారులు అన్నాడు, ఇందులో 3 సభ ఉన్నాయి. వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా అంటే ఆ రైతులకు ఇచ్చే 12,500 కాదు. అందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్లస్ 1 మొత్తం 12 సభ హామీలు ఉన్నాయి. పింఛన్లలో 3 హామీలు ఉన్నాయి. పేదలందరికీ ఇళ్లలో 6 5 ఉన్నాయి. అలాగే యువతకు వచ్చేటప్పటికి 3 6 7 ఉన్నాయి సభ హామీలు. కౌలు రైతులకు వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి వచ్చేటప్పటికి 3 3 6 9 10 11 ఉన్నాయి. సో ఇలా మొత్తంగా హామీలన్నీ కలిపితే ఎన్నయ్యా అంటే ఈ పేజీతో పాటు ఇంకో పేజీ కూడా చూడండి. అది ఫస్ట్ పేజీ కదా, ఇది 2వ పేజీ. ఇది కూడా చూడండి. ఇది కూడా చూస్తే సో ఇది 2వ పేజీ, ఇది కింద భాగం. సో ఇది కూడా మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మొత్తం హామీలు ఎన్నయ్యా? 600 హామీలు ఇచ్చాడు కదా. ఎన్ని హామీలు పూర్తి చేశాడో చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని హామీలు పూర్తి చేశాడు? ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాగా, అంటే ఒక చిన్నపిల్లాడికి ఆ మార్కులు ఇచ్చినట్టుగా కానీ జగన్మోహన్ రెడ్డి పాలనకు మార్కులు ఇస్తే ఏమవుద్దో చూద్దాం. ముందు మహిళలకు ఇచ్చిన మొత్తం హామీలు 100 మార్కులు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మార్కులు 13 మాత్రమే. అంటే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఫెయిల్ అయ్యాడు. బీసీలకు ఇచ్చిన హామీల్లో మొత్తం 100 మార్కులు అనుకుంటే కేవలం 16 మార్కులు మాత్రమే వచ్చాయి, ఇందులో కూడా ఫెయిల్ అయ్యాడు. రైతులకు ఇచ్చిన హామీలు 100 మార్కులు అనుకుంటే కేవలం 16 మాత్రమే వచ్చాయి, ఇందులో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక ఎస్సీలకు సంబంధించి 13 మార్కులు వచ్చాయి, ఆదివాసులకు సంబంధించి 13 మార్కులు వచ్చాయి, మైనార్టీలకు సంబంధించి 10 మార్కులు వచ్చాయి. మొత్తంగా వచ్చిన మార్కులు ఎన్నయ్యా అంటే 83. కానీ అసలు టెస్ట్ ఎంత? 600 మార్కులకు. సో అసలు టెస్ట్ 600 మార్కులకు జరిగితే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మొత్తం మార్కులు ఎన్ని? 83 మార్కులు. అంటే పర్సంటేజ్తో పోలిస్తే 14%. పర్సంటేజ్తో పోలిస్తే ఎంత? 14% వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. సో ఎలా చెప్పారు మీకు అని చాలామందికి డౌట్ రావచ్చు. అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ చేశాడా లేదనేది మనం ఇక్కడ చూద్దాం. ప్రతి కుటుంబానికి 1,50,000 నుంచి 5 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తాను అన్నాడు. అది జరిగిందా అంటే జరగలేదు. అందులో కొంతవరకు జరిగింది. సో 1 మార్కు వచ్చింది 10 మార్కులకు. ఇక అమ్మఒడి విషయంలో ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడంటే ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. అది మాట తప్పాడు, పక్కన పెట్టండి. 15,000 ఇస్తానని చెప్పి 13,000 ఇచ్చాడు. అంటే అమ్మఒడి విషయంలో 2 మాటలు తప్పాడు. సో మొత్తం 10 మార్కులకు గాను జగన్మోహన్ రెడ్డికి 0. ఎందుకనంటే ఇంట్లో అందరికీ ఇవ్వలేదు సరిగదా, అంటే 15,000 కూడా ఇవ్వలేదు. సో ఆ 2 హామీలు జగన్మోహన్ రెడ్డి తప్పాడు, అందులో ఫెయిలు. ఇకపోతే పేదలందరికీ ఇళ్ళు, పేదలందరికీ దాదాపుగా 25 లక్షల ఇళ్ళు కట్టిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాదాపు 25 లక్షల ఇళ్ళు కట్టిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఎన్ని ఇళ్ళు కట్టాడు? 9 లక్షల ఇళ్ళు కట్టామని నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే ఆ విషయంలో కూడా కొంతవరకు ఫెయిల్ అయ్యాడు. కాబట్టి 2%. ఇకపోతే పేద అక్క చెల్లెల పేరు మీద సొంత ఇళ్ళు రిజిస్ట్రేషన్ అని చెప్పి టీడీపీ కట్టించిన టిట్కో గృహాలను కూడా ఇవ్వలేదు. సో అది. ఇక మద్యపాన నిషేధం గురించి అసలు కాదు, మైనస్ వేయాలి. ఇక్కడ అసలు మార్కులు 0. మనకి బేసిక్ ఏంటంటే 0 తెలుసు. కానీ మాట తప్పినందుకు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ -2 మార్కులు వేయాలి, అసలు మార్కులు కాదు
కదా -2. ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చివరి ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏది కూడా చేయలేదు. పైగా 15 ఏళ్ల పాటు ఆ మద్యాన్ని తాకట్టు పెట్టాడు. సో అది ఒకటి. ఇక ఆసరా డ్వాక్రా గ్రూపుల బకాయిలు చెల్లింపు అని చెప్పి గత తెలుగుదేశం చేసినంత సాయం కూడా చేయలేదు. ఇందులో ఒక 3 మార్కులు 10కి. ఇక పింఛన్ల విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పింఛన్ల అర్హత వయసు 45 ఏళ్లకు తగ్గింపు అన్న హామీను అమలు చేయలేదు. మేనిఫెస్టోలో చెప్పాడు ఎస్సీ ఎస్టీ బీసీలకు పింఛన్ వయసు తగ్గిస్తానని చెప్పి, కానీ తగ్గించలేదు. 3 ఏళ్లలో పింఛన్లను 2000 నుంచి 3000కు పెంచుతామని చివరి 2 నెలల్లో మాత్రమే దాన్ని 3000 చేశాడు. సో పింఛన్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాట తప్పాడు. ఇందులో 2 పదులు 20కి గాను కేవలం 2 మార్కులు మాత్రమే రావడం జరిగింది. ఇక పెళ్లి కానుక వర్గాన్ని బట్టి ₹1,00,000 పెంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేవలం ఎలక్షన్ ముందు మాత్రమే అమలు చేసి 5 ఏళ్ల పాటు ఆపేశాడు. సో ఇక్కడ 0 మార్కులు. ఇక అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి అడిగితే లాఠీ చార్జ్ చేశాడు తప్ప వారికి ఇవ్వలేదు. సో ఇది. సో జగన్ రెడ్డికి వచ్చిన మొత్తం మార్కులు 100కు గాను 13 మార్కులు వచ్చాయి. పాస్ మార్కులు 35 రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. సో ఇలా ఒకటి కాదు అన్నిట్లోనూ కూడా జరిగింది ఏదయ్యా అంటే ఇంతే. ఇక్కడ చూడండి, పింఛన్ల తర్వాత ఏముంది, ఆరోగ్య పథకాలు ఉన్నాయి. ఆరోగ్య పథకాలు ఏముంది, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల వల్ల దాదాపుగా 4 సార్లు 5 సార్లు ప్రైవేట్ ఆసుపత్రులు మేము వైద్యం చేయమని చెప్పి డెడ్ లైన్ కూడా విధించింది. సో కరోనా సమయంలో ఆరోగ్యశ్రీలో పెట్టానని చెప్పినా ఎక్కడా కూడా ఆసుపత్రుల్లో కరోనా సమయంలో వైద్యం చేయాల. ఇక మెడికల్ కాలేజీల నిర్మాణం అని చెప్పి అన్నీ అందులో 2, 3 ప్రారంభించి పునాదుల్లోనే ఉన్నాయి తప్ప ఎందులో కూడా విద్యా బోధన మెడికల్ కాలేజీల్లో ప్రారంభం కానే కాలేదు. కొన్నిటికి కేంద్రం అనుమతి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోయాడు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటికి కానీ పాము కాటికి కానీ మందు లేని పరిస్థితి. కొన్ని ఆసుపత్రుల్లో సూది దారం కూడా వాళ్ళదే తెచ్చుకోమన్న పరిస్థితి. సో అత్యంత అధ్వానమైన పరిస్థితుల్లో ఆసుపత్రులు ఉన్నాయి. సో వైద్య రంగానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి కూడా లేదు. ఇక చిరు వ్యాపారులకు తోడు కేంద్రం ఇచ్చిన చిరు వ్యాపారులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చిరు వ్యాపారులకు ఇచ్చేది అతని సొమ్ము కాదు, కేంద్రం సొమ్ము. ఇక కార్పొరేషన్ లోన్లు ఇవ్వడానికి నిధులు అసలు లేవు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడకం దాటితే చేయూత పథకం కట్టు. 4 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ధరలు పెంచిన జగన్. సో ఇది పాతదలాగా ఉంది. 9 సార్లు పెంచాడు విద్యుత్ ధరలు, 9 సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి 0 మార్కులు. మొత్తంగా 100కి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మార్కులు 16, పాస్ మార్కులు 35. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన హామీలన్నింటిలో కూడా పూర్తిగా విఫలమయ్యాడు. సో కేవలం ఒకటేనా అంటే ఇక చూడొచ్చు. ఇక రైతు భరోసా ఏమన్నాడు, ప్రతి రైతుకి కూడా 12,500 ఇస్తానని చెప్పాడు. కానీ అందులో 6,000 కేంద్రం ఇస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 6,500 మాత్రమే. తరువాత 4 గడుచుకుని ఒక 1000 పెంచి 7,500 ఇచ్చాడు. ఇందులో కూడా ప్రతి రైతుకి 5,000 రూపాయలు మోసం చేశాడు. సో కాబట్టి దాంట్లో ఒక 4 మార్కులు వచ్చాయి. పంటల బీమా మొత్తాన్ని చెల్లించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నాడు, కానీ చేయలేదు. 2022-23లో పంట బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. సో అదొక మోసం, కాబట్టి దానికి ఒక 3 మార్కులు. ఇక రుణాలు, వడ్డీ లేని పంట రుణాల హామీని నెరవేర్చలేదు. దేశంలోనే ఎక్కువ అప్పులు ఉన్నటువంటి రైతుల కుటుంబాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఒక్కొక్క రైతు నెత్తిన దాదాపు 2 నుంచి 2.5 లక్షల అప్పు ఉంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి 2 మార్కులు. ఇక ఉచిత బోర్లు వేయిస్తామని చెప్పి ఎక్కడికక్కడ వదిలేశాడు తప్ప అసలు కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్ కూడా చేయలేదు. అందులో పూర్తిగా ఫెయిల్. వీళ్ళు 2 మార్కులు ఇచ్చారు, కానీ అది కూడా దండగా. ఉచిత కరెంటు, పగటిపూటే 9 గంటల ఉచిత కరెంటు అనేది పచ్చి మోసం. ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఉచిత కరెంటు పగటిపూట ఇవ్వలేదు. 5 నుంచి 6 గంటల గగనమైపోతుంది. అది కూడా రాత్రుల పూట జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. వేసవి కాలం వస్తే 2-3 గంటలు కూడా కరెంట్ లేక సబ్ స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేసే పరిస్థితి. సో ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్. ఇక ఆక్వా రైతులకు రూపాయన్నరకే యూనిట్ అని చెప్పి ఆక్వా నాన్ ఆక్వా జోన్లుగా విడదీసి విద్యుత్ ఛార్జీలను ₹5.85 పెంచాడు. సో ఇది ఒక మోసం, కాబట్టి 0 మార్కులు. ఇక ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, కానీ ఏ పంటకు కూడా ఈ రోజుకి మద్దతు ధర రాలేదు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేదు, 0 మార్కులు. విపత్తు సహాయ నిధి 4,000 కోట్లు అన్నాడు, ఏర్పాటు చేయలేదు, 0 మార్కులు. గోదాములు, ప్రతి నియోజకవర్గంలో ఒక గోదాము ఏర్పాటు చేస్తానన్నాడు, కనీసం ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా ఎక్కడా నిర్మించలేదు. 175 నిర్మిస్తానని చెప్పి ఒక్కటి కూడా నిర్మించలేదు, 0 మార్కులు. పాడి పరిశ్రమకు లీటర్కు ₹4 అదనంగా ఇస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పి ఆ ₹4 ఇవ్వలేదు సరిగదా. రాష్ట్రంలో పాడి పరిశ్రమ మొత్తాన్ని కూడా ప్రైవేట్ రంగానికి తాకట్టు పెట్టేశాడు. అది అందుకని 1 మార్కు. ఇక
ఇకపోతే ట్యాక్సులు వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు టోల్ ట్యాక్సు రద్దన్న హామీని నెరవేర్చలేదు 0 మార్కులు. వైఎస్ఆర్ బీమా ప్రమాదవశాత్తు కానీ ఆత్మహత్య కానీ చేసుకుని చనిపోతే 7 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి ఇది బ్యాంకులు కైవసం కాకుండా చట్టం తీసుకురాలేదు. గత 5 ఏళ్లలో 4800 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి 1 కాదు 2 కాదు అన్నీ కూడా విఫలమయ్యాడు. ఇక సప్లాన్ నిధులు 33,000 కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించాడు. అదొకటి. వైఎస్ఆర్ బీమా 5 లక్షల రూపాయలు ఇస్తామని ఆ హామీని పూర్తి చేయలేదు. టీడీపీ హయాంలో చంద్రన్న బీమా కింద 2,500 కోట్లు ఖర్చు చేశారు. ఇక కార్పొరేషన్ నిధులు, ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అన్ని నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ఇతర కార్పొరేషన్లకు పంపిణీ చేశాడు. ఇక పెన్షన్ల విషయంలో మనకు తెలుసు కదా, ఎస్సీ ఎస్టీలకు 45 ఏళ్ళకి తగ్గిస్తానని తగ్గించలేదు. ఇక 200 యూనిట్ల ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ అన్నాడు, ఆ హామీని నెరవేర్చలేదు. మద్యపాన నిషేధం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నాడు, ఎన్నికల తర్వాత ఓట్లు అన్నాడు, కాబట్టి ఇప్పటివరకు కూడా అది నెరవేర్చలేదు. కాబట్టి అదొకటి. ఇక విద్య, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, విద్యకు వచ్చేటప్పటికి విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ పేరుతో 3 సంవత్సరాల పాటు నిలిపివేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు స్టడీ సర్కిళ్లను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు, 1 మార్కు. ఇక పెళ్లి కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక రక్షిస్తానని చెప్పి ఎన్నికల ముందు 5 మందికో 10 మందికో ఇచ్చాడు తప్ప 5 ఏళ్ల పాటు అమలు చేయాలి, అదొకటి. ఇక రైతు భరోసా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే. యువతకి జనవరి 1న జాబ్ క్యాలెండర్ 2.4 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా జనవరి 1న ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు, అందులో 0 మార్కులు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు మనందరికీ తెలిసిందే. సో ఇలాగే ఇక సప్లాన్ నిధులు మాట్లాడడం, బీమా మాట్లాడడం, భూ హక్కు గురించి మాట్లాడడం. సో దాదాపుగా అన్నీ కూడా మనమన్నీ కూడా చెల్లించలేకపోతే వర్క్ బోర్డు స్థిరాస్తులకు సంబంధించి కానివ్వండి, షాదీ తోఫా కూడా ఎక్కడ అమలు చేయాల. అలాగే విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్లలో నాడు నేడు పూర్తి చేస్తాను, మీరు కావాలంటే ఫోటోలు తీసి పెట్టుకోండి అన్నాడు. 5 ఏళ్ల తర్వాత కూడా సగం స్కూళ్ళు అసంపూర్తిగానే ఉన్నాయి. అవి ప్రభుత్వాలు మారిన తర్వాత పూర్తి చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి చేయలేదు. సో గౌరవ వేతనం, ఎవరైతే మసీదులో పనిచేసే ఇమాంలకు గౌరవ వేతనం 15,000 ఇస్తామని చెప్పి కేవలం 10,000 మాత్రమే ఇస్తున్నారు, అదొక మోసం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి 5 ఏళ్లలో కేవలం 14 కోట్లు మాత్రమే కేటాయించారు, అదొకటి. పింఛన్ వయసు తగ్గిస్తామని చెప్పారు 45 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకు, అది తగ్గించలేదు. సో ఇలా 1 కాదు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు, ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కాడు. అందుకనే మొత్తం మార్కులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి పాసు మార్కులు కూడా నేడు రాలేదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2024లో మేనిఫెస్టో పెట్టినా నమ్మలేదు. చాలామంది కేవలం ఏదో నవరత్నాలు అనుకున్నారు. నవరత్నాలు కాదు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాల రూపంలో ఇచ్చిన మొత్తం హామీలు 600 హామీలు. అందులో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మొత్తం మార్కులు 83 మార్కులు. పర్సంటేజ్తో పోల్చుకుంటే 14% మాత్రమే వచ్చాయి, 86% జగన్మోహన్ రెడ్డి చెయ్యలేదు. అంటే ఓవరాల్గా హామీల పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.